మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఒరే నరసింహ తప్పుకో. తప్పగానా ఈ రోడ్ నీ తాతగాడదా? ఈ దారిలో ఏడాడు వెళ్తున్నా నాకేడ తెలియాల. నువ్వు ఆడ నుంచి వస్తున్నావు, ఆడికి వెళ్తున్నావు. సభా 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 ప్రెసిడెంట్ గారు బండిదే బరువు మీద ఉంది, తప్పుకో. ప్రెసిడెంట్ బండి అది ఓరికి ఎక్కరా పద బస్సు గట్ట తాగుపోతు కొడక తప్పుకోకుండా బండి మీద నుంచి పోనిస్తా. మీద నుంచి వెళ్తా ఎట్టా వెళ్తా నేను చూస్తారా? ఎలా మీద నుంచి వెళ్తారా? ఇప్పుడే చూస్తాను మళ్ళా వస్తాగా. రా అమ్మడా సారా బడికి వెళ్ళాలి, అమ్మ తిట్టెత్తి. అమ్మని ఈ అమ్మ తిట్లు తింటా, ఈ అయ్య తనలు తింటా కాసుగా. ఎలా ఎలా సారా ఆడరా ఎలా ఎలా మరి సారాకి డబ్బులు? అబ్బలా అబ్బలా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. రాములోరు మంచి దేవుడు, మంచి దేవుడు. సీతమ్మ తల్లి పతివ్రత. పతివ్రత కాదమ్మా, పతివ్రత. పతివ్రత పెద్దోళ్లను గౌరవించాలా. అబద్ధం చెప్పకూడదు. పెద్దోళ్ళకి దండం పెట్టాలా. పెద్దోళ్ళకి అమ్మా ఆయన వస్తున్నారే. దండాలండి. చిరంజీవి నువ్వు లేవకమ్మా, అన్నం పెడుతున్నావు. కొడుక్కి చదువు చెబుతున్నావా మల్లమ్మా? నాకేటి చదువచ్చు బాబు, ఆయన చదివించుకోవాలని ఆశ. ఏదో ఒకటి చెప్పకపోతే చదువు మీద బెంపొద్దని. బాగుందమ్మా, నీకు చదువు రాకపోయినా తల్లిగా నేర్పవలసిన మంచి మాటలే నేర్పుతున్నావు. దండాలండి. చిరంజీవ ఏదైనా పని మీద ఊళ్ళోకి వెళ్ళి వస్తున్నావా? బాబు రోజు తాను కట్టబడి ఊళ్ళో నుంచి ఎక్కడికి నడిచి వచ్చి దీపం వెలిగించకపోతే ఏదో కూర్చుంత ఖర్చు మా కనబడేస్తాం, మేము వెలిగించి దాన్ని కొట్టేస్తాం కదండి. ఎవరో వెలిగిస్తే నాకు తృప్తి ఉండద్దా నరసింహ? పెద్దోరు కదా, తమకు శ్రమ తగ్గిద్దామని. కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యాన్ని శ్రమ అనుకుంటే ఎలా నరసింహ? వాళ్ళు నన్ను కంటమే కాదు, ఇలా గౌరవంగా బ్రతకడానికి మార్గాన్ని సూచించిన నా మొదటి గురువులు. వాళ్ళని జీవితాంతం గుర్తించుకుని గౌరవించడం నా ధర్మం. సత్యం చెప్పారు బాబయ్య. చెత్తం అమ్మాయ బతుకున్నా కూడా ఈ రోజుల్లో సచ్చినాక కూడా మీలా గౌరవించేటోళ్ళు ఎవరున్నారని రోజు ఇది నాతో అంటుంది బాబు. దీనికి మీరంటే చాలా గౌరవం. మల్లమ్మ, దీపారాధన గాలికి కాస్త అటు ఇటు అయితే నువ్వు మెలుగుగా ఉన్నంతలో కొంచెం వెలిగించుతాను. అట్టాగే బాబు. వెలిగించండి బాబు, మధ్యలో నూనె అయిపోయినా పోతా ఉంటది. ఆ ఈచారం తమ్మకదు బాబు, మేము మెలుగు ఉన్నంతసేపు దాని ఎలుగు చూస్తూనే ఉంటాం. అరే ఎమ్మడు అయ్యగారు 20 రూపాయలు ఇస్తారు, అగ్గి పెట్టుకుని అమ్మకిపో. 20 రూపాయలు అగ్గి పెట్టుకోనమంటావా? బాబు ఏమనుకోకుండా తిండి గింజలు లేక అడిగాను బాబు. పొద్దు నుంచి ఎంత తిరిగినా ఏడా పని దొరకలేదు. ఇంట్లో చాలా కట్టంగా ఉంది. ఉంటే మరో 5 ఇప్పించండి బాబు, పుణ్యం ఉంటుంది. అన్ని అబద్ధాలే. డబ్బులిస్తే మా అయ్య తాగి ఇట్ట తూలి పడిపోతాడు. పెద్దవాళ్ళు అబద్ధాలేట్రా, నేను ఎప్పుడన్నా తాగినా పడగా. నరసింహ, వాడికి ఇంకా అబద్ధం చెప్పే వయస్సు రాలేదయ్యా. చిత్తం ఆ యాదవ పనిలో ఒళ్ళు పులిసిపోయి ఎప్పుడన్నా ఒక సుక్క తప్పక. నరసింహ, జంతువుల్లో పిల్లలు తల్లి వెనుకనే నడుస్తూ అనుకరిస్తాయి. మనుష్యుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగులు తీస్తూ అనుసరిస్తారు. మనం నడిచే మార్గంలో 10 అడుగులు ముందు ఉంటారు. మనం ఎన్నుకున్న మార్గం మంచిదైతే వాళ్ళు అందులోనే అభివృద్ధిని సాధిస్తారు. వస్తానయ్యా, వస్తాను మల్లమ్మ. అట్టాగే బాబు. చెప్తారా పడగా? నిజమే కదా చెప్పినాడు. అయితే మాత్రం అదేటి గింజలకు అగ్గి పెట్టుకుని తీసుకుని జేబులో పెట్టుకుంటున్నావు? నరసింహ బాబు
బాబు తమరు ఇంకా వెళ్ళలేదు, కూర్చో. కొద్దిగా మాట్లాడాలి, కూర్చో. పర్వాలేదు, కూర్చో. తమరు కూకండి బాబు. అలాగే. నరసింహ, నీ తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు బతికిన బతుకు తెలుసు. నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైనవాడు. ఏం తెలియలేండి, కూటికి గుట్టుకి సాంటం లేదు. ఎందుకు చాలుతుందయ్యా? నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు. నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు. అయ్యో, నానేటి నేర్పట్లేదండి. ఆడ అమ్మని అడగండి, అది బడి కంపుతానంటే సక్కం కంపుతున్నా. పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు తాగినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, నిజాయితీగా బతికినా, నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో బ్రతుకు తెరువుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దుకుంటారు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పొచ్చు అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది. నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు, వాడికి కనిపించేలా తాగితే చాలు. తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు. వాళ్ళకి ఇల్లే మొదటి బడి. వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది. ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది. అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడావు. ఈ రెండింటికి మధ్య వాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది. ఏం మంచి బుద్ధారా, మా అవసరం పెట్టండి. పాలు తాగి నీళ్ళు గేయటానికి సండాలంలో పుట్ట సండాలంలో పెరుగుతున్నాం. హంసలకే కాదు నరసింహ, ఆ శక్తి అన్ని జీవాలకి ఉంది. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువును ఉంచుకుని చెడు గాలిని వదిలేయటం లేదు. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అందులో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే. నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు, కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి. ఏటి మారతాడు బాబు, పుట్టుకతో వచ్చిన బుద్ధి 30 ఏళ్ళుగా కరుడు కట్టుకుపోనాడు. తమరు చెంపట్టం తప్ప ఇట్టంటి ఓళ్ళు ఎంటారా మారతారా? లేదు మల్లమ్మ, నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా. పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయేవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు. తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. మంచి మార్గం తెలియక నడిచేవాడికి ఓ మార్గాన్ని చూపితే తప్పకుండా మారతాడు. అది నా నమ్మకం. నరసింహ, నీకు 25 రూపాయలు ఇవ్వడం వల్ల నాకేం నష్టం లేదు. కానీ నీ తప్పుడు నడక వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీ భావితరాలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో ఆలోచించు. బడి గంట కొట్టిండ్రా, బడికి వెళ్దు కానీ రారయ్యా. నిలబడు. మురికోడు ఎప్పుడు చూసినా మురికి గొంట్లమ్మటే కాలంలమ్మటే చెట్లమ్మటే తిరుగుతాడు. చదువుకోరయ్యా అంటే లాగేసుకో. ఈ కాలి తినయ్యా.
బడికెళ్ళి బాగా చదువుకోయ్యా. అయ్యారు పుస్తకం కనుమ. పుస్తకం మీ అయ్యి వచ్చా కొనిస్తానే. ఆటలేదురా, బడికెళ్ళరా. ఏ నరసింహులు, ఏడేం చేస్తున్నావురా? బడికి వెళ్తున్నా. బడికి వెళ్తున్నానే ఈడ కూకుని ఆడుకుంటున్నావేటి? పుస్తకం కొనవా? ఇప్పుడు ఏడుదిరా బీడీ లేక సత్తండే. ఇప్పుడే కొను. సరే పద. ఓ చోట్లుంటే అన్నా, లేదు పోరా. ఓ బీడీ ఉంటే అన్నా. లేదురా. సన్నాసాగు దండాలి బాబు, ఒక్క బీడీ ఇప్పించండి బాబు. లేవు, పాత డబ్బులు లేవురా. ఇత్తాలేండి బాబు, ఎక్కడికి పోతాను? ఒక్క బీడీ ఇప్పించండి. లేవు, పాత డబ్బులు కూడా గతి లేదు కానీ వాళ్ళు కొత్తగా అరువా. ఇల్లు లాగెత్తున్నాయి బాబు, ఒక్క బీడీ ఇప్పించండి. లేవురా. ఒక్క బీడీ. లేవురా. సరే, నా కాడకు వస్తావుగా? వస్తారా? వస్తే కొడతా. కొట్టుకో. నా కాడకి సచ్చినాక వస్తావుగా? కర్ర తీసుకుని ఎత్తి మీకు గట్టి కొడతా. ఒరేయ్, గట్టిగా కొడతావా? నెమ్మదిగా కొట్టరా, దెబ్బ తగులుతుందేమో. కుదరదు, కర్ర తీసుకుని గట్టి కొడతా. ఒరేయ్, 2 బీడీలు ఇస్తా. సరే అయ్యా, ఆలోచిస్తా. అగ్గి పెట్టండి అయ్యా. ఇదిగోరా. వస్తా. కొట్టవు కదరా. చూస్తాలే. దండాలండి, అయ్యగారికి దండం పెట్టు. ఏమిట్రా సాంబయ్య, కొడుకుని ఎంట పెట్టుకొచ్చావు? బాబు, ఈయన్ని బళ్ళ చదివించాలని వాళ్ళ అమ్మకి ఆశ. వద్దే మనకెందుకే చదువు అంటే అది ఎందో. ఈడేమో పుస్తకం నా పేణం తెస్తున్నాడు. అంత ఆసక్తి ఉంటే చదివించు. ఏళ్ళని తీసుకొస్తామండి, పుస్తకాలకి ఆడికి డబ్బు. ఏం చదువుతున్నావురా? ఒకటి. అక్షరాలు ఇస్తున్నావు అన్నమాట. ఇదిగో పుస్తకం కొనుక్కో. దండాల ద్వారా తమరు 100 ఏళ్ళు చల్లగా ఉండాల. బాగా చదువుకోవాలరా. దండాలయ్యా. ఏంట్రా? పుస్తకం లేకపోతే ఈ మ్యాటర్ బళ్ళోకి రాని పెట్టినదండి అయ్యా. ఈడేమో పుస్తకం నా పాలన తెస్తున్నాడండి. ఏం కావాలరా? ఓ 5 రూపాయలు ఇప్పిస్తే. ఇదిగో. పదరా. అయ్యా కొట్టేట్టుగా. అబ్బా అయ్యా, పుస్తకం కనవా? వంటలే, పుస్తకం పేణం తెస్తున్నావు. తీసుకో. ఆ ఎదర తాడితోపులోకి వెళ్ళి దీని నిండా సారాయం పట్టరా పో. చెప్పింది చేయరా ఏదో నాయలా. అందులో 10 పైసలు ఎట్టి జీడి కొనుక్కో. వేగలరా, నా నీడే ఉంటా. క్లాసులో నే గేదె చేనులోకి వచ్చి మేతుందిరా అని చెప్పిన. ఆయన వినిపించుకోల. మళ్ళా వదిలేశాడు. మళ్ళా చూసిన గేదె గడ్డెక్కింది. అయినా చూసిన దాని వెనకాల దూడ ఉంది. అయినా చూసిన ఏ దూడేవడరా వచ్చిండు. నీ పేరేంట్రా? తాగరా, మత్తుకుంటది, గమ్మత్తుకుంటది. అదే రారా నాన్న, తాగు నాన్న, తాగు. వద్దా మరి ఎందుకు వచ్చారా?
అయ్యా సారా కొనుక్కు రమ్మన్నాడు ఓల్రా మీ అయ్యా రాంబయ్య సాంబయ్య మీ అయ్యేడ్రా ఆడున్నాడు. అదేంటి ఎడగుకులో చేతిలో పలకింటి ఆడు బడికెళ్ళలేదా? నిన్నే ఆడిడి కొట్టి కంపిన ఏంటి ఆడబడి గంట కొట్టిండు కొట్టు కంపినావా? ఏ కొట్టు కంపినావు? సారా కొట్టుకి. చీచి గంజికి లేకుండా సారా కావాలా? చదువుకునేటోడిని సారా కొట్టు కంపుతావా? ఆడు ఇంకేటి బడికెళ్తాడు, ఆడికి ఇంకేటి చదువు వస్తుంది. నోరు మేస్తే వల్లకాట్లో శవాలు కాల్చుకున్నాడు. ఈ చదువులు ఎందుకే? ఆడేటైనా చదువుకుని కలెక్టర్ అవుతాడా? కాలకటేరే అవుతాడో మినిటరీ అవుతాడో. అసలు ఆడిని బడికెళ్లకుండా సెడగొడితే ఆడికి చదివేటొత్తది. అంత తాకుండా ఉండలేనోటోడివి నువ్వే వెళ్ళి తాగాడపోయావా? మధ్యలో ఆడిని కంపినావు. పాత బాకి 10 రూపాయలు ఇవ్వాలా? సరిపోయిందని చెప్పు. ఎర్ర పెద్ద మనిషి నాయం కుర్రగా డబ్బులు కొంచెం మీ అయ్య బాగా ఇవ్వాలంటే సారా పోయి చంపరా అంప చేసాక ఎవరా? నరసింహే సాయంత్రం వచ్చేటప్పుడు మీ అయ్య కాదు డబ్బులు ఇక్కడ తీసుకొని రా. మధ్యబాక డబ్బులు తీసుకొని రా. మధ్యలో కలిసి తాగుదాం. ఒరే నరసములు సాయంకాలం డబ్బులు తీసుకుండ్రా, మొన్నిద్దరం తాగుదాం. నరసములు ఇదొక్కి తండ్రే బ్రహ్మ తండ్రే విష్ణువు తండ్రే మార్గం తండ్రే గమ్యం. తేరా అయ్యో నేను రమ్మన్నాడు, పాత డబ్బులు అమ్మన్నాడు. అందుకేనటి ఏం నంపినావు? ఒరే ఇంకెక్కడే నిలబడ్డావరా? ఇంకెప్పుడన్నా బడికెళ్లకుండా ఏడకన్నా నీ పని చెప్తా పద. నరసింహ రారా. ఏటి అని బడికెళ్ళేవేటి? వెళ్తాలే ఉండేసే. ఇలా కడబేయలేరా. అదేదో నువ్వే తెచ్చుకో పద. ఏదో నాకుడుగా అయ్యంటే నెగరేదురా నీకు. బడి చంపేస్తా నీ అమ్మ. బడి బీడీలట్రా ముందా బడికి వెళ్తాడంట ఈడే ఏదో బడి. లండే ఆడగా ఎడతాడ బీడీలు పడతామంటే ముందు తనాలి నిన్ను తనాలి. అమ్మ బడికి వెళ్తాడంటే ఎంత వస్తుందో ఏదో అడుగు ఏదో బడి. తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం. ఏడుకోవడమదే అన్న పరిగేరుకుంటున్నానన్నా. పరిగెలేదేం లేదు. ఇంటికి వెళ్ళి కూల్ తీసుకోపో. బాబు అయ్యగారిని అడిగాను, పరిగేరుకోమన్నారు. కూల్ వద్దులే బాబు. సరేలే, ఈ పక్కన వెళ్ళిపో, ఆ పక్క రావు. త్వరగా వెళ్ళిపో. సరే ఆకలేతం తొందర కానీ. కొద్దిగా ఆగరయ్యా నరసింహ. కోడి ఓలన్నా వచ్చినారు నా కోసం. పూటుగా తాగొచ్చింది ఇంట గంజికి నాకు నిన్నే ఓలన్నా వచ్చినారు నా కోసం. ఓలత్తరు నీ కోసం. ఓలొత్తరా ఓలొత్తరా ఓలైనా వత్తరే నా కోసం. కొండ మించి దిగట్ట దేవుడు అని వత్తరు నీ కోసం. దేవుడి కాడికి ఇట్టమైతే వెళ్తారు, కట్టమైతే మానేస్తారు. ఈడగట్ట కుదరదే. ఎట్ట ఉన్నా లేకపోయినా నలుగురు మనుషులు కర్రలతో కట్టేసి మరి ఈడకి మోసుకొత్తరే. ఆడెవరైనా సరే సచ్చినాక ఈడ కట్టెల్లో కాలాల్సిందే, నా కర్రపోటు తినాల్సిందే. ఈ రాజ్యానికి నేను రాజునే, నువ్వు నా రాణేవి. చాలే సంబడం. ఆడికి ఆకలి ఎత్తుందంటే నూకలు చేసి కూడుండాలి. కూకో. ఎవరికి ఆకలి? నరసింహులిక. ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే యువరాజుక. అందుకోసం నువ్వెంత కట్టబడిపోతున్నావా? నీ చేతులు లేట్ అయిపోతాయే, నీ చూడలేనే. నా గుండెకాయ ఆ కాటంలో శవంలా కాలిపోతుంది. నా మాటిను. ఈ ధాన్యం పట్టుకెళ్ళి బియ్యం కొట్లో ఇచ్చేసి బియ్యం పట్టుకొస్తానే. నువ్వు కట్టబడుతుంటే నేను చూడలేనే. నువ్వేం చూడొద్దులట. కూకో.
ఏ నరసింహ గుట్లు అప్పగించి గట్ల చూస్తావేరా కన్న తల్లి కట్టబడుతుంటేను లేచయ్యి సద్దు కొట్లకిచ్చి బియ్యం తెద్దాం పా. బేగరా అయ్యా ఈ నోగా ఎసరెట్టుంచుతా చేతులు ఈ శుభ్రంగా కడుక్కుని శనగలా కూకోయే నీకు సొక్కసా పట్టమంటే అదేటొద్దు గాని బియ్యం అట్రా నీకు ఎట్టగలా తెస్తాను పదరా 15 కేజీలు ఉన్నాయిరా. 3 రూపాయలకి నూకలు ఇచ్చి మిగతా డబ్బులు ఇప్పించండి దొరా. డబ్బులా 3 రూపాయలకు నూకలు కొలవరా బామర్దే. ఆ ఖాళీ సంచి ఇచ్చేయి. పట్టు మళ్ళీ ఏడిగేంద్ర ఆకలేస్తుందంటే ఛే ఏదవా నా కొడక ఆకలి ఆకలి అంటావేట్రా అన్నీ నీ యమబుద్ధిలే వచ్చినాయి దున్నపోతున్నా ఉన్నావు అందుకే అంటారు దైత్యులకి ఆకలి ఎక్కువ అని. దండాలండి. ఆకలేస్తుందంటే దైద్యులు అంటావేంద్ర నోర్మ చేసే ఆకలి ఎత్తే ఏం సావులే. ఒక ఇదోండి బాబు కూసో 2 డొక్కులు సారాయండి. సారా తక్కుంటే సత్తా నువ్వు. అమ్మా అమ్మా థు. సారా తాక్కుంటే సత్తావా అని అంత ఎత్తుకెదిగిపోనావురా నువ్వు. 2 సీకులు ఇయ్యండి. బీడి కలిసివా. కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా. నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని రా. నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరైనా సరే 4 రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు, మంచినీళ్లు తాగి బతకచ్చు, అంతేగాని నాలా సారా అంటే పదర్రా. సారా తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు, మజ్జిగ తాగించు. ఆ దేవుడి దయ వల్ల ఆదాడి కడుపులో ఎవరిదో ఆ సారాయే పోయాల. ఎవరో తాగకపోతే అన్నమే తిని బతికేవాడికి కట్టమే ఉందిరా. ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టొద్ది. అదే సారా తాగేవాడిని ఓ సొక్క పోయమని అడుగు, పోయిడు. దానికి మనమే కట్టపడాలా, మనమే సంపాదించుకోవాలా. తీరా అంత కట్టపడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకలేదనుకో ఏటైపోతాం, పేనం ఏటైపోద్ది. అది కనిపెట్టే మా రాజులు ఈదికి సారా కొట్లెట్టేసినారు. అప్పినోళ్ళు ఎన్ని కొట్లయితే మాత్రం ఏడు రాబో. శబ్బాష్, నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో. కూకో పద. అవునరా, అది సారి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల సారా కూడా అప్పిప్పించండి అని. అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా. రే కన్నా కొంచెం తాగరా, కొంచెం తాగరా. ఆకలేస్తుందంటే అదో నా కొడక. ఆకలేస్తుందంటావేట్రా, ఆకలి పారిపోద్ది. కొంచెం తాగు. మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా, ఆ తర్వాత అంతా స్వర్గమే. కొంచెం తాగు. తాగు. తండ్రి తనయుని గురుదైవం. కష్టపడి ఖరీదు కొనుక్కున్న సారాన్ని చచ్చిపోతే చంపేతనియవా. పట్టుకోగు. కట్టపడి పరిగేరికొచ్చిన గింజలన్నీ సారా కోసం నీ యదా నెట్టుకొని ఆడిని కూడా చెడగొడుతున్నావా? పందులేనయ్యో, సిగ్గులేదురా. వయసు వచ్చినది కానీ సంపాదన లేదు. అయ్యా కొడుకు చేరి సారా తాగుతున్నారా? ఇప్పుడు ఇంట్లో గంజికి నూకలు లేవు, గడ్డి తిని సావండి. గడ్డి తినాల్సిన కర్మ మాకేంటే, సారాయే తాగుతాం. పట్టుకోగు. కింద పడతావు. మైకుల్లో కాళ్ళు తడబడుతున్నాయ్యా. అడుగులు తడబడుతున్నాయంటే స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట. అవి వంకర టింకరగా ఉంటాయి. వాటిని సారా తాగినాడే ఎక్కగలడు. కింద పడి దొల్లుతున్నావు ససాలేలే. ఒళ్ళు తెలియకుండా కింద పడి దొల్లుతున్నానంటే
స్వర్గంలో ఏరెత్తున్నానన్నమాట. ఏయ్ నువ్వు కూడా కాదు తాగే, ఇద్దరం కలిపి ఏరేద్దాం. ఇదిలో కోతంత ఉండాలని గుర్తు. ఏయ్ నిన్నే చ అడిగిన దానికి సమాధానం చెప్పని ఆడదాంతో కాపురం చేయడం చాలా కట్టం. బయట ఉందా చ అగిపెట్టండి. బేగెళ్ళి ఓ బీడి గట్ట ఓ అగ్గిపెట్టి దీని నిండా సారా పడరా. పొద్దున్నేడా రాత్రి తాగి పడుకున్నోడికి పొద్దున్నే తల దిమ్మెక్కి ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉంటది. నిద్ర లేవగానే కోతం తీసుకుంటే అదంతా పోయి హాయిగా ఉంటది. అదే చాలా మగత్యం తెలుసుకో. వెళ్ళి అమ్మని అడిగి డబ్బులు అడిగెళ్ళి తీసుకురా. నా కాడాడి చాదరిద్రం కొంప అవసరమైంది ఏది ఇంట్లో ఉండి ఆడోదే. అయ్యా కొడుకులు తెగ సంపాదించి ఇంటో పోతున్నారు, నేను తీసుకుపోయి ఏటో పోతున్నా. అమ్మ నీ అవ్వ ఆ నూకలు నేను సంపాదించినాయి కదే, నువ్వేమైనా కష్టపడి సంపాదించినావా? చిన్న ట్రాక్టర్ అటు ఇట్రా ఇట్రా. ఏమిటి పెంటయ్య గారు అర్జెంట్ గా కబురు చేశారట? అయ్యా నేను తమరు ఇచ్చిన ముందు వేసామండి. మీకోసమని నేను మీ ఇంటికి వచ్చానండి. మద్రాసు నుంచి సినిమా వాళ్ళు వచ్చి నన్ను హీరో వేషం చేయమని ఒక్కటే గొడవ. ఇదిగో చూస్తున్నారుగా, వాళ్ళు పంపేసరికి ఈ టైం అయింది. బాగా నీరసించిపోయాడు. నాడు ఆడుతుంది, బతికే ఉన్నాడు. రాత్రంతా ఒకటే విరోచనాలండి. అదా విరోచనం కావడం లేదన్నారేమో అనుకుని విరోచనాలు కావడానికి నేను సొంతంగా కనిపెట్టిన మంది వేశాను. శభాష్, బాగా పనిచేసింది. ఇదిగో చూస్తున్నారుగా, బకెట్లు బకెట్లు. ఒంటిలో ఏమీ లేదు. పోను పట్నం తీసుకెళ్ళమంటారా? ఆహా, పట్నం తీసుకెళ్ళవలసిన అవసరం రాదు రాదు. ఈ మందులు వాడండి, బాగుంటుంది. ఒకవేళ బాగోకపోతే స్వయంగా నేనే తయారు చేసిన మరో మందు వేస్తాను, భయం లేదు. మెలకు వస్తే తాగడానికి ఏదైనా ఇమ్మంటారండి? ఆహా, మెలకువ రాదు, రాకూడదు. ఒకవేళ పొరపాటున మెలకువ వస్తే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి. ఈ మందులే వాడండి, ఇక చస్తే ఏ రోగం రాదు. వస్తాను. మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని చూసుకోండి. అలాగే. నేను విరోచనాలు కనిపెట్టిన మందు బాగా పనిచేసింది. దండాలండి 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 దండాలండి. ఏమిటో ఇలా వచ్చారు? చాలా కట్టంలో ఉన్నాం బాబు, తమరే రచించాలా? అయ్యయ్యో, తప్పకుండాను. ఏం కావాలి? ఇవాళ నుంచి తమరే కొత్తగా మందులు ఇస్తున్నారని నాన్నగారు ఏదో ఊరెళ్ళిపోనారని చాలా ఆనందపడ్డాం బాబు. ఓహో, అదా. నాన్నగారు మందులు ఇచ్చినంత కాలం మా పరిస్థితి ఏం బాగుండలేదండి అయ్యా. తవర మీద ఆశ పెట్టుకున్నావయ్యా. చాలా కట్టపడిపోతున్నామయ్యా. మీ ఆశలు నేను పాడు చేయను, తప్పకుండా మీ బాధలు తీరుస్తాను. ఏమిటి చెప్పండి? తినటానికి లేదు, తాగడానికి లేదు బాబు. ఎవరికి మీలో? మా ఇద్దరికి బాబయ్యా. ఇంట్లో ఆడదాని పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. తాగుతారా ఏమిట్రా మీరు? ఇక్కడ తాగితే బాగోదేమోనండి, అక్కడికి వెళ్ళి తాగుతాం. వల్లరా, కడుపంతా చెడగొట్టుకున్నారు. బాగా విరోచనలు అవుతాయి, మందు ఇస్తాను, వేసుకోండి. వద్దండి బాబు. డబ్బు అడుగుతానా? ఆ, పర్వాలేదు లేరా బాబు బాబు పర్వాలేదు, తీసుకుంటారా. అది కాదు బాబు, తమరు సాయం చెయ్యాల.
ఏమిట్రా? ఈ ఊళ్ళో అందరికి తమరు కనిపెట్టిన మంది ఇయ్యాలండి. అలాగే ఇస్తా. మా నాన్నగారు వైద్యం మానేసినట్లే. వయసు అయిపోయింది కదా, నిన్నటి నుంచి నేనే డాక్టర్ని. ధైర్యంగా ఉండండి. తమరా మాత్రం ధైర్యం ఇస్తే చాలండి అయ్యా. బాబు, లోపల రోగం వచ్చిన మనిషి ఇంకెంతసేపట్లో లోపల వాళ్ళంటే ఏమనుకుంటారు? ఏమిటా తప్పుడు మాటలు? లోపల తమరు మాటలను బట్టి నమ్మకంగా ఇయ్యాలైపోతాడని ఆనందంగా ఉన్నాం బాబు. బాబు, తమరు మామే దయతలిచి తమరు కనిపెట్టిన మంది ఇచ్చినట్టున్నారు. నా జీవితంలో వచ్చిన మొదటి కేసురా ఇది. మీరిలా తప్పుడు మాటలు మాట్లాడి నా కడుపు కొట్టకండి రా నాయన. బాబు, మా కడుపు కొట్టకండి, మీ కాళ్ళు అట్టుకుంటాం. నీకు దండం పెడతాను రా. ఓ 10 రూపాయలు ఇస్తాను, నన్ను వదిలేయండి రా. అయ్యగారిని చూస్తే 20 ఇచ్చేసుకో, పర్లేదు. ఒరే వాళ్ళు ఇచ్చిందే 10 రా. మరేం పర్లేదు బాబు, ఇద్దరు ఉన్నాగా. చిల్లరైన వంచరా బాబు, సీకి రూపాయి ఇచ్చుకుంటున్నారండి. ఏం చేస్తాం, రేట్లు పెరిగాయి కదా. నీకు పుణ్యం ఉంటదిరా. ఎలాగైతే వైద్యం చేయలేనురా. బాబు, తమరు వైద్యం చేయడం మానొద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. బాబు, మీ మీద ఆశలు పెట్టుకున్నాం బాబు. ఇద్దరం కలిసి రాదా? అదేం కుదరదు. రే, ఏమిట్రా గొడవ? డాక్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. బాబు, ఎలా ఉందండి? అలాగే ఉందిరా. పట్నం తీసుకెళ్లాలో అక్కర్లేదు, డాక్టర్ గారు చెప్పండి. ఎరా ఆరు చెప్తే నమ్మకమేనండి. ఏ నమ్మకం ఏమిటో. బాబు, ఉండరా, కాస్త పని ఉంది. వెళ్ళిపోతురుగానండి. లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదండి. అవును. చిన్నప్పుడు చూసాను, ఎంత అయ్యారో ఏటో. ఏంటండి రోగం? ఒంటికి నీరుగానే పట్టిందండి? అదేం కాదురా, విరోచనాలు. పాపం, పొడిగెంత ఉంటారండి? ఎంత ఉంటాడు? అదిరా అంతే. బాబు, పెదనాన్నగారితో చెప్పి ఓ 25 రూపాయలు పించారంటే దేనికి? పలుగు పూజ పారు పూజ చేసి గొయ్యితో పెట్టే పెడతామండి. రేయ్, బాబు, చచ్చిపోయిన తర్వాత అవ్వాలంటే లేట్ అవుతుందండి. ఈడు పట్నం వెళ్ళిపోతానంటున్నాయండి. దున్నపోతు కొడకలారా. అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే ఏదో మాటలు మాట్లాడతారా? అది కాదు బాబు. నోరు మూసుకుని వెళ్ళండి అవతలకి. కాదు బాబు. పొమ్మ అంటుంటే పదా అவ்வளోదానే మన సిగ్నేదండి. వెధవ మొఖానికి సిగ్గోటి మళ్ళీ. నా కొడుకు, నా కొడుకా, వెళ్ళిపోయావా కొడుకు, నా కొడుకా, నా కొడుకు, నా కొడుకా. మాది లోపల రెండండి బాబు, లోపల రెండేట్రా. కుక్క నోరుమే ఎదవా. సచ్చినా కేడకెళ్తాడు, మన కాడికే వస్తాడు. అవసరం ఆడిది. వ్యాపార రాసింది తెలుసుకో ఎదవా. ఒరే సాంబయ్య, మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు, కాస్త ఏర్పాట్లు చూడండి. ఖాళీ లేదలే, రేపు చూద్దాం. అదేమిట్రా, అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు, రేపు చూద్దాం అంటావు? ఇందా కుర్రాడికి ఒంట్లో బాగోలేదంటే అక్కడెక్కడే తిరిగారు. అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా, ఇప్పుడు పనిలో ఉన్నాం. చూద్దాంలే. ఖాళీగా ఉన్నా ఫోన్లే పాపం, గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఇలా. మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా? అవతల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదేటండి. లోపటేరా. చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా. కనీసం నీకు జాలి లేదురా? వెళ్ళండి. చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏమిట్రా నువ్వనేది? నేను ఇవాళ రావడానికి వీలు పడదు. ఉండు, ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తానుండు. చెప్పండి, లేకపోతే ఆ రుచి గొయ్యితవుతారేమో కనుక్కోండి. అదే కనుక్కుంటాను. అది ఎట్రా సావకుండానే వెళ్ళి గొయ్యి తీస్తానంటాం. బాబు, ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదేటండి. ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది. బాబు, గొయ్యి తీసి పెట్టమనమంటారా? ఆనక ఆలస్యం అవుద్ది అన్నా. ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వెవరా దేవుడు పట్రా? నువ్వెప్పుడు సత్తావో చెప్పమనమంటావా? ఇగో మరి నోరు మూసుకుని పని చూసుకోవయ్యా. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారంటే మాట్లాడవేంటి? మాకు ఎవరైనా ఒకటే, కాళ్ళు లేదని చెప్పినాక ఎలా? ఒరే బాబు, రండిరా. మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండిరా. ఆ సచ్చిన శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు బదిలాలని ఏడుస్తున్నారు. రండిరా. ఒరే సాంబయ్య, పదరా. ఏటేదో 10 30 ఆలోచిస్తా. ఆలోచించడం కాదు, త్వరగా బయలుదేరరా. నువ్వు వెళ్ళి అన్నీ సిద్ధం చేసి శవం కాడిగాడి తీసురా.
మందట్రారా ఇలా పండుగ చేసుకోవాలా ఆ పలుగు పారేటి ఏ ఏంటే పెంటయ్య కొడుకు సచ్చిండు అయ్యో పాపం చిన్న పిల్లోడు గందా అయితే ఏటట్టు చాలి ఊళ్ళో ఎవడొస్తావు ఒక మేం సొత్తుంటే బ్యాగ్ రారా అత్తనా ఏడా తొందరా పెద్ద కోయితే అవ్వాలి కదేటి ఎందుకేటి కొలతలోనే చిన్న చాలే సర్లే బాధ నారాయణ 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 పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి ఏమిట్రా డబ్బిచ్చినాక దింపండి గోతిలో ఇస్తారులేరా ఇస్తారులేండి కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల పూజ ఏమిట్రా కొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పొలగు పూజ చేస్తామండి వాటికి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా కుదరదు డబ్బిస్తే కానీ దించడానికి వీల్లేదంతే ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి అది కట్టం సుఖం తెలీదు. అవునులేండి మాకేట తెలుస్తుంది మాకు దొరికేది సాగు గిరాకీలే ఇగోరా దించండి గట్టిగా పట్టుకోండి. బాబాయ్ తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట చూడండిరా. అదేం కుదరదు ఈయనకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే ఆపరా నరసింహ అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా ఎల్లవయ్యా ఏటి నీతి నిజాయితీ ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్టసుఖం తెలియదన్నావు ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి తీరా నరసింహ ఉండండి రా వాళ్ళతో గొడవ ఎందుకు ఒక 20 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి ఉంగరమే కావాలా కాస్త మంచి చెడు ఉండాలిరా పోనీ ఒక 50 రూపాయలు తీసుకో కుదరదు అదేంట్రా సాంబయ్య ఏమిటా పట్టుదల ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి ఎదురుతున్నావా మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టావన్నా నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా అందే లేత గడదా గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి మా కట్టం ఏముంది మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా సిగ్గునాకపోతే సరే చేత్ మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి బతికుండగానే కాల్ చేయడానికి ఓ 50 ఇప్పించండి మీ ఉంగరం ఇచ్చేస్తాం డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి చాలు బాబు ఈ గోతులోని 3 రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి చెప్పండి మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా నువ్వే ఉండాలిరా 5 రోజు కాపే అవుద్ది అదేంట్రా మీ ఇల్లు ఇక్కడేగా అదేం కుదరదండి ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని నాకేం పెళ్ళం పెట్టలేరా వాళ్ళతో 50 ఇచ్చేయి రేపటి నుంచి ఏ రోజు ఆ రోజు ఇద్దాం. ఏయ్ ఇవాళ చేపల పులుసు ఎట్టే రేయ్ పాప అమ్మకు 5 రూపాయలు ఇయ్యి చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది. ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండవు ఆహా రే పిచ్చినాయల ఊళ్ళో అందరూ తెరవేస్తే ఈడ శ్మశానంలో చేరినావు ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాల్ది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. ఏ నరసింహ రా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా ఛా రాళ్ళెట్టాం కదా అంతగా వస్తే కూర్చుని తింటాయి అయినా మధ్యలో కొయ్యితే చూసే ఎదవెవడరా బాబు నాది లోపల ఐదండి లోపల 5 డబ్బులు ఇవ్వరా ఏ డబ్బులు బాబు నాది 5 అండి లోపల
నువ్వు కూడా కాయ్. పోయింది. అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా. ఒరే ఓ 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే. 10 రూపాయలు ఎవరా? 10 బాబు. వచ్చేద్దరా బాబు. ఒరే ఒక 10 ఎవరా? 10 ఎవరా అంటే గేదెలన్నింటినీ బీట్లో తోలరా. అట్టగనయ్యా. ఏ గట్లో పోగొట్టు నువ్వు మాత్రం ఆ ప్యాకెట్లు మొగట్లేదండి. మాట మాట చెప్తాడు. పెద్ద మొగోడు అండి. ఏ సాధలేదంటుంటే ఏంట్రా అయ్యా కొడుకులతో దారి కట్టం కాశారు. ఏ దోవ దొరక్క తమ దోవకి అడ్డంగా కూర్చున్నాం బాబు. ఊళ్ళో ఊరికి మా మీద కనికరం లేదు దొరా. కాలం మారిపోయింది బాబు. చిన్న పిల్లోడిని పెంచుకోలేకపోతున్నాను. మీ ఇంట్లో అందరూ కులసగా ఉన్నారండి. నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నారండి. ఈ ఆరోగ్యంలో ఏమరా? ఆయన గారి ఆరోగ్యం బాగోలేక ఈ మధ్య పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాం. చాలా ఖర్చు అయిందిరా. అయ్యో నాకు తెలియలేదు బాబు. అంత ఖర్చు అయిందా? డాక్టర్ గారు ఏటన్నారు బాబు? ఇంకా ఎంతకాలంలో పోతున్నారు బాబు? ఎదవా, ఆరోగ్యం బాగలేదంటే ఎంతకాలంలో పోతాడని అడుగుతారా? దగ్గు ఆయుసం వచ్చి తగ్గే అయితే. తప్పైంది, క్షమించండి. చాలా ఖర్చు అయిందంటే సచ్చేటోడికి అనవసరంగా ఖర్చు పెట్టినట్టు ఫీలింగ్ లో అయిపోతున్నట్టు అనిపించింది బాబు నాకు. వారికి 60 కదండి. ఆ వయసులో దగ్గు ఆయాసం వచ్చి తగ్గాయంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని యములో రంపే సావు సందేశం అండి. తమరు నా మాటిని ట్యాంపు కాగితాలు అవి తెప్పించి తమ కష్టానికి సరిపడా కాస్త ఎక్కువ రాయించుకుని జాగ్రత్త పడండి. తమకు తెలియదని కాదండి, ఆనక అన్నదమ్ములాళ్ళు వచ్చి సమానంగా పంచండి అని గొడవ పెడతారు. ఒకేళ ఆరు చెప్పా పెట్టకుండా టపీమని చచ్చిపోతే ఆ రోజు తమ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, ఉండకపోవచ్చండి. కట్టెల కొట్లో ఒక 100 అడ్వాన్స్ ఇస్తే ఎండి కట్టెలు అట్టే పెడతాడండి. నాకు 100 ఇప్పితే తాడు బొంగులు కొని పాడి కట్టి అట్టే పెడతాండి. మీలాంటి సన్నాసులతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. గెట్ అవుట్. అదేంటి బాబు, తమరికి మాత్రం ఒక్కగానొక్క తండ్రి అండి. జీవితంలో సావన్నది ఒక్కసారే వస్తుంది బాబు. దాన్ని కూడా నగ్గలా జరిపించాలండి. లగ్గం కావాలంటే ఎన్నిసార్లైనా జరిపించుకోవచ్చు బాబు. తమరు తమ అయ్య సావు గొప్పగా జరిపితేనే మీ అబ్బాయి మీ సావు ఇంకా గొప్పగా జరిపిస్తాడండి. గవర్నమెంట్ రాస్కెల్స్ తప్పండి. బాబు ఆ పెద్ద పరిస్థితి వచ్చినాక మాకు ఇప్పించండి, తోలమ్ముకుంటాం బీదోళ్ళం. బుర్రగొంట్ల బూట్లు వేసుకునే నాయాలు పెట్ల ధరలా టోపీ ఈడను రాసుకోవాలట. రాసుకోవాలి పోసుకోలేరా పదా. సరుకు పోయింది బాబు. లేదురా, అరువు కుదరదు. అయినా నిన్నే కదా డబ్బు సంపాదించారు, అప్పుడు అరివేంట్రా? అదేంటి బాబు, చిన్న సావు చిన్న కుర్రోడు చచ్చిపోయండి, అందులో ఏటి రానేదండి. అయినా రోజు తాగే వాళ్ళకి ఒక రోజు అరువు ఇవ్వడానికి ఏంటండి? రేపు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. రేపే ఆడించారా? ఇవాళ పని దొరికితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇలా అమ్మగారు మంచం మీద సిద్ధంగా ఉన్నారుగా. ఇచ్చేస్తాం బాబు. సరే ఓ 100 ఇప్పించండి బాబు. మంచినీళ్ళ బావిలో రాయబడిందంట రాయి. మంచిదేగా, ఇప్పటికే దవకం పేరు చెప్పి సానా తిన్నాడు ప్రెసిడెంట్. ఈ రాయి పుణ్యమని ఇంకా తింటాడు. ఓ పక్క చెరువు ఓ పక్క కాలవ ఇన్నుంటే మంచినీళ్ళకి బావి దబ్బి ట్యాంక్ కట్టిస్తాడంట. మంచినీటి రక్షిత పథకమా బక్షిత పథకమా? రే ఏం చేశాడని తెలిసా అదో మాటలో అంట. ఊరేళ్ళరా, ఇప్పటికే ఆ బావి పేరు చెప్పి 10,000 ఖర్చు అయిందన్నాడు. తీరా చూస్తే అయ్యిందో లేదో సొమ్ము సానేదని ఊళ్ళో కలెక్షన్కి బయలుదేరాడు. ఈడేరసల్లో నిలబడ్డప్పుడే తెలుసు ఊరు సప్పరిస్తాడని. పోరా, మీ పాత పేషెంట్ ఏం చేశాడ్రా? 5 ఏండ్ల పేషెంట్ పాలనలో డబ్బంతా తిని ఆడపల్లకు రోడ్డు వేయించడానికే సరిపోయింది అన్నాడు. ఆ రోడ్డు అన్న వేయించాడు రా. ఈ 5 ఏళ్ల పాలనలో మీ ప్రెసిడెంట్ ఏం చేశాడు రా? దండాలండి. ఇంతకీ తమరు చెప్పేది ప్రెసిడెంట్ ఓరైనా సపరించేటోరని కదా బాబు. కాకపోతే ఒకళ్ళు చేపల చెరువు పేరు చెప్పి, ఒకళ్ళు తారు రోడ్డు పేరు చెప్పి, మరొకళ్ళు మంచినీటి బావి పేరు చెప్పి, కాకుంటే ఒకళ్ళు లింగాన్ని సపరించేస్తున్నారండి, ఇంకోళ్ళు గుడినే సపరించేస్తున్నారండి. పాపం వాళ్ళు ఏదైనా సపరించేయగలరండి. దొరకడంలో తేడా అండి బాబు, అంతే. మీరే బాబు కొంత సారా పోయించినే నాగేశ్వర ఏడుతుంటే పదరా ఏదో మోగం బాయికాడికి వెళ్దాం పదా. దండాలండి, అన్నో ప్రెసిడెంట్ గారు వచ్చారు. బాయిలో రాయబడి పలుపు దిగటం లేదండి. దండాలండి. ఏమైంది మేస్త్రి, కౌరు పంపావు? అది తమరెట్టండి.
సరే పని ఆపు చేయించాయి. రేపు ఎల్లుండో రాయి కొట్టే మిషన్ తెప్పిద్దాం. హాయ్. ఆ, కూలి ఎంత అవుతుంది? 200 కూలీలను పంపించే పని నాకు వచ్చి కనపడు. అట్టగానండి. ఓయ్ రెండో కూలి డబ్బులు ఇచ్చేస్తానా? పోతండ్రా. చెప్పంపిస్తావు రారా చెప్తావు రేపు రానండి. చెప్తా పోరా. మీరేమిట్రా? మాకు కూడా కూలి ఇమ్మన్నారు పేషెంట్ గారు. దేనికి? డబ్బు అవసరం అని అడిగినాం. కూలీలు రాపించి తీసుకోమన్నారు. అతనుకుంటే రోజల్లా కష్టపడి వాళ్ళు కూలి తీసుకుంటుంటే దుక్కల్లా తిరిగి వచ్చి సారా కోసం ఏదో అబద్ధాలు. అతనుకుంటే డబ్బేమన్నా తేరకొచ్చింది అనుకున్నారా, లేకుంటే మీ తాత్సం మీద నా దాచినారా? ఏయ్ మాటలు తిన్నగరా అని ఈ బాబుగాడు సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? పంచాయతీ సొమ్ములో పెసెంట్ ఇమ్మన్నాడు. ఓలెల్లా యాదవాదం లెట్టక పంచాయతీ సొమ్ము అయితే మాత్రం తేరగ తినేస్తావేటి? నువ్వో పేషెంటే నడి పంచాయతీ సొమ్ము తయారుగా సపరించేటోళ్ళు. దాంట్లోనే మాకు కూడా కూలిపించు, మేము కూడా సపరిస్తాం. ఒరేయ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత మాట పడితే అంత మాట అంటారా? రెండో ప్రెసిడెంట్ చెప్తానా? కూల్ డబ్బులు ఇచ్చేలా వదిలా. ఏమిట్రా యాదవ్ సూపో, నాతో పెట్టుకోకండి రా. రెండురా ప్రెసిడెంట్ చెప్తాను. మర్యాద చుట్టూలే. ధర్మప్రభు, నువ్వు పంచాయతీలో సొమ్ము తినేసినవని మేమంటాం దొరా. అనందరా మధ్యలో అంతా ఈడే కల్పించింది దొరా. అవుందరా కట్టబడి పనిచేసిన వాళ్ళు కూలిమ్మని అడిగినాం. అంతే దొరా. రేయ్ ఏట్రా మీరు పని చేసినారా? ఏయ్ అయితే మాట్లాడుతుంటే అడ్డుపడక. రోజల్లా కట్టబడి పనిచేసిన తర్వాత కూలీకుండా వెళ్ళిపోతే కడుపు మండిపోదండి అయ్యా. పని చేయించుకుని మా సొమ్మేగేస్తావా అని అడిగిన మాట మాత్రం నిజమేనండి అయ్యా. ఆడి చుట్టుపక్కల లాగా మారుకోండి. ఆ దాడిలాగా మార్చేసిండి అయ్యా. రేయ్ రోజల్లా కష్టపడి పని చేసినారా మీరు? మా వాళ్ళని పిలుస్తా, అడగండి ప్రెసిడెంట్ గారు. అందుకో చూడండి మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నాడు. రాజకీయం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు అడిగితే వాడి మాట మావాడు చెప్తారటండి. బాబు, తమరు పెద్దోళ్ళు, తమరే న్యాయం చెప్పాలా. ఇదిలా సాక్షిగాలే వద్దు. బాయిల్లో రాయడింది. తమరు వచ్చి రేపటేళ్ళకి మిషన్ తెప్పిస్తున్నారు. ఏళ్ళకి కూలిచ్చి ఒగ్గేమనమన్నారు. అదే బాబు ఆడికి వచ్చినప్పుడు ఈ మేస్త్రి మీ చెవులు కొరికిండు. ఆడు తమ చెవులు కొరికిన తర్వాత తమరు ఏళ్ళకి పనాపు చేయించమనమన్నారు. బాబు, మేము ఆడుండి కట్టబడి పని చేయకపోతే ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తాయి దొరా? ఈ సెమట్లన్నీ అప్పుడే బాబు. అది కాదండి, 20 తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీరు ఇద్దరు పనిలోకి రానక్కర్లేదు. అయ్యి బాబు, కట్టబడి పని చేసేవాళ్ళం పనిలోకి రావద్దంటే ఏటైపోతామండి? మరి ఆడి జుట్టుపట్టి లాగిన దానికి ఏమన్నా? చాలే నోరు మూసుకు వెళ్ళండి. మేస్త్రి లోపలికి రా. సరే పదా. ఏందిరా తాగి తిమ్మిరేలేదు. ఆ ప్రెసిడెంట్ 20 ఇచ్చింది. ఊగే అంత తాగకపోతే సారాయి తల్లి చిన్నపుచ్చుకుంటుంది. ఇంకా అంత తాగితే గానీ ఆ ఊపు రాదు. ఆ మేత్రిగాడిని కట్టెల్లో వేసి కాల్చా ఆడి సొమ్మెదో పోయినట్టు గిలగిల ఆడిపోయాడు. అసలు ఆడిని ఆడి తవ్విన బావిలో ఆడినే వేసి వదలరా వదలరా. దెయ్యాలేడ్రా, నా కడుపును పుట్టినో కాట్లో పెరిగినో దెయ్యాలంటావేట్రా? ఒకవేళ ఉన్నా అయ్యేమని చూసి భయపడాలా? రా చూపిస్తా. నన్ను అర్థం చేసుకోరా. మనలో మనకు గొడవలు ఎందుకురా? మన ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం. చాలే నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ ఇంటికి తీసుకెళ్లి నా చేత నీ బెల్లం తిన్న మూతిని నాకు ఇస్తావు. మేస్త్రి, ఈ లంకిలి బిందెల విషయం ఊళ్ళో తెలిస్తే మనం ఎంత అబాసు పాలవుతామో తెలుసా? అందుకే అదేదో ఇక్కడే తెలుసుకోవాలా. అదేంట్రా, నా మీద అంత నమ్మకం లేదా? అనవసరంగా మాట్లాడి అల్లరి చేయకురా. అదేం కుదరదు, ఏంనే తెలుసుకోవాలా. రేయ్, వాటి మీద చెయ్యేస్తే నీ చెయ్యి నరికేస్తా. చెయ్యి నరికేస్తావా? ఏంనే తేల్చుకుంటే నీ తల నరికేస్తా. నన్ను నమ్మరా, నీకు తప్పకుండా నీ వాటా ఇస్తా. ముందు ఇంటికి నడు. అదేం కుదరదు, డబ్బిది. డబ్బును చూస్తే న్యాయదేవతకు కూడా భయమే. నువ్వెంత? ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవర్రా అది? మేమేనండి. మీరా? మీరు ఎక్కడ ఎందుకున్నారా? తమ కోసమేనండి. నా కోసం? ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? నా కోసం రక్తం కళ్ళ చూస్తా. నీ రక్తం కళ్ళ చూస్తా అన్నాడండి ఆ మేత్రి. ఆ విషయం తమ చెవినేద్దామని ఈడ కాసు కూర్చున్నామండి. తమను చంపుతానన్నాడు కదా అని కూకున్నామండి. ఎందుకు? నన్ను చంపితే కాల్చడానికా? అలా అని కాదండి, ఎవరెవరిని చంపినా మా అవసరం ఉండదు కదండి. మేము అందరం కావాల్సిన వాళ్ళు కదండి. చే నోర్మి బాబు, ఆడు తమర్ని చంపితే ఆడేమివ్వగలండి? ఆడి బొంద. తమరు బాగా ఉన్నోళ్ళు కనుక తమరు ఆడిని చంపితే మీరు బాగా ఇవ్వగలరండి. ఇంతకీ కాల్చాలండి పూడ్చాలండి?
ఆడి ఆచారం అయితే కాల్చడమేనండి. దానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుంది. చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడైనా వాగారా జాగ్రత్త. మీకు కావలసిన డబ్బు ఇస్తాను, సారా తాగి వెంటనే రండి. బాబు అలాగే కట్టెలు కూడా ఇప్పిస్తే. ఒక చౌకగా ఎండు పుల్లలు ఎత్తాడండి. ఎందుకంటే ఆడికి ఎక్కువ బేరాలు ఇచ్చింది మేమేనండి. తర్వాత మాట్లాడదాం, వెళ్ళి త్వరగా రండి. బాబు చాలా భేదోళ్ళం, ఆ బిందులు మమ్మల్ని అట్టుకెళ్ళమంటారు ఏంటండి? ఈ నిండా సిల్లుకుంటున్నాను మా అమ్మ ఎడుతుందండి. 7 సార్లు నార్మల్స్కి వెళ్ళండి రా. పదరా కోపం వచ్చింది. ఆడే కాలు జారిపడి ఉంటాడు. కాదురా ఎవడో చంపుంటాడు. ఆడిని ఎవరు చంపుతారా? ఆడి కాడు ఏముందని అసలు ఈ గొడవ పోలీసుల దాకా వెళ్తే కానీ తేలదా? ఏమిటిది? మన మేత్రి శవండి ఎవరో సర్దేసేసుకున్నారండి. ఎంత దారుణం! ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? రాత్రే కదండి. రాత్రి అనుకుంటానండి, ఇప్పుడే కదండి తెల్లారింది. నిన్న బతికే ఉన్నాడండి. నుంచి పోలీసులు పిలిపించండి. అవును పిలిపించాలండి. ఇలాంటి ఎప్పుడు మన ఊళ్ళో జరగలేదు. నువ్వు పేషెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి. శాంతించండి, శాంతించండి. మనం రాజకీయ కక్షలు పెంచుకుని గొడవ పడకూడదు. నిదానంగా ఆలోచించి చేద్దాం. ఏంది నిదానంగా ఆలోచించేది? ఓ పక్క ఈ విధంగా శవాలు తేలుతుంటే అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అవును మరి, ముసుగులో గుద్దులాట. బయటికి వెళ్తే మన రంకు బయటపడుద్ది. సోదరులారా, ఆవేశపడకండి. ఈ సమస్యను మనం కలిసే పరిష్కరిద్దాం. తమరు చంపుతోందండి, అందరూ పరిష్కరిద్దాం. అమ్మా, ఈ దారుణానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిస్తాను. నాకు అందరూ సమానమే. సమానత్వం కోసమే ఊళ్ళో సారా కొట్టించి నికార్సైన సరిగిప్పిస్తున్నాడు మహారాజు. దండాలండి. ఏడవకమ్మా, మీకు ఎలాంటి కష్టం జరగదు. అవునులేండి. ఇంకేటి జరిగింది అసలు చంపినాక? ఎవరో పుణ్యాత్ముడు. ఈ చనిపోయిన మేస్త్రి కుటుంబానికి జరిగిన నష్టానికి 2000 నా సొంత సొమ్ము ఇస్తాను. ప్రజల సొమ్మేగా ఇవ్వు. మనం రక్షిత నీటి పథకం కోసం తవ్వుకుంటున్న ఈ బావిలో హత్య జరిగింది అంటే మన మీద నెపం వేయటానికి ఎవరో చేసుండాలి ఘోరం. ప్రతి ఊరికి రాజకీయంగా 2-3 వర్గాలంటూ సహజం. ఊరి మంచి కోసం చేసే పని ప్రతి ఒక్కరూ హర్షించాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడం రాక్షసత్వం. నాకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన పూర్వ ప్రెసిడెంట్ తారు రోడ్డు వేస్తున్నాడని తెలిసి హర్షించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిద్దాం. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ముల గొడవలు అరుగెక్కకూడదు. పదవిలో ఉండే ప్రతివాడు తీసే కూనరాగం ఇదే. దహన సంస్కారాలకు అయ్యే ఖర్చుని భరిస్తాను. మిగతా ఏర్పాట్లు చూడండి. ప్రెసిడెంట్, నీ కళ్ళు కారణం లేదు. నేను ఈ ఊళ్ళో వెలిసాను రోయ్. నా నెత్తి మీద పలువులతో పొడుస్తారా? క్షమించాలి, తమనెవరో గుర్తించలా. నీ గుర్తుండను రా వెదవా. నేను కుంకుళ్ళమ్మని రా, కుంకుళ్ళమ్మని. నా గుడి కట్టించమని చెప్తున్నానా లేదా? ఈ ఊరినే నాశనం చేసేస్తా. రోజుకొకరిని బలి తీసుకుంటా. అమ్మా, తప్పు చేశాం. శాంతించమ్మా, శాంతించు తల్లి. ఈ రోజే నా గుడి కట్టించండి. కట్టిస్తా తల్లి. ప్రతిరోజు నాకు పూజలు జరగాలి. చేయిస్తా తల్లి. ప్రతి సంవత్సరం జాతర జరగాలి. రక్షిస్తు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడానికి దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాకుందే. ఇక్కడ తెచ్చారా? వీళ్ళ ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి. కొత్త ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను.
డబ్బు ఇస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అడితే ఇలా చెప్పానని తీసుకోండిరా. ఇలాంటి ఆడికి అభిషేకూడదండి. అదేనండి రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 200కే వెళ్తాడు ఏంటండి? ఎరా నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి, రాత్రి మోనెత్తున పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50, సారాకో 50. ఆ సచ్చినోడు చావు ముందు జుట్టట్టుకు లాగినందుకో 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి రాత్రి పాపం. అదేనండి మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నా. ఆగా అంటించండి. బాబు దేవతల పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజ చేస్తాం గడ్డ పర్లేదు. వెళ్ళండి బాబు వెళ్ళండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దాన్ని పట్టుకొని వెళ్ళిపోండి. బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు. బేగ వెళ్ళండి. వెళ్ళండి బాబు. బేగ వెళ్ళండి. బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేటరా. బుర్రలో గుంజండిపోనాదిరా. ఆ అతను పూర్తిగా కాసాలెట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మ అమ్మ ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ దొరకనేదిరా అయ్యా. దొరకనేదంటే ఎట్రా? నాలికి జిలకి లాగేస్తుందిరా. కాతాగొద్ది చూడరా. ఆ ఇంట్లో చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకం కొనాలి. డబ్బు చూస్తే పేనం సారా మీకు పోద్ది. ఆడికి పోతే డబ్బు అంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా. చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మయ్యమ్మ ముసలి సరే రా. అన్నలమ్మా బాగున్నావా? ఎవరు బాబు? గుర్తుపట్ల? ఈ తప్పేం కాదులే అవ్వా. బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులే మాది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా. ఇవాళ రాత్రికి 7వ పానం తీసుకుపోతున్నాడవా. నువ్వేం భయపడకవా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు. ఎవరిని తీసుకెళ్ళాలని కూకుండా దేవుడా అని. అవా నిన్ను కానీ లేకపోతే నీ మనవని కానీ తీసుకుపోతానన్నాడవా. నువ్వు ఏడోకవా. ఏడు చల్లరు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు. శాంతిని చెప్పిండు. ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. నువ్వు చేసే పూజ కదవా. అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి 6 డొక్కుల సారాతో నెట్టగా పూజ చెయ్యాల. ఆ కోడి సారాకో 20, ఊదొత్తులకు 3 రూపాయలు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు చక్క ఒకటి ఇయ్యాల. ఈ రహస్యం ఊరికి చెప్పకే నీ కొడుకు కూడా. అన్ని పూజ బాగా చేయించండి బాబు. ఎంత ఎదిగిపోరావురా కొడక. తేకుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే. ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. ఆ శాస్త్రుడు అసలేడ మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. చవినై నీడువై
నానేటి నా గోరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి నువ్వు పొడగోరాయా ఈయన ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగ. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊకో. ఏటో చెప్పు. దగ్గరగా కూర్చుని ప్రేమగా మాట్లాడే. సార్లే, బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు. ఎదవాలొస్తున్న మాని దొంగ. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనదే. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లే, ఆడికి ఇంకా నక్క సేవా చేత్తలేయే. నేపోతే ఆడే చూసుకుంటాడు కొంటనే. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. హాయే వెన్నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే. రూపాయలు నా కాడ ఇదే ఉంది. చేదో బేరం. సినిమాకు రూపాయి. 5 మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సీరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే, రేపెత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాలా? అట్టాగే. సర్లే, డబ్బులు. పోలీసులు ఎవరన్నా? ఇక్కడికి ఎవ్వరు రాలేరా?